నమస్కారం. నా పేరు పానగంటి పర్వతాలు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో ఉన్న పూరి గుడిసెలతో పాటు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా స్లమ్ ఏరియాలలో అయితే హైదరాబాద్ నగరంతో పాటు పట్టణాలు అట్లాగే పల్లెల్లో కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి. స్లమ్ ఏరియాలు మొత్తం చాలా సీరియస్గా ఇబ్బందులు పడ్డారు, ధ్వంసం అయిపోయినాయి. పూరి గుడిసెలతో పాటు పెంకుటిల్లు. హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో అయితే మీరు చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మనం చూసాం. చాలా బీభత్సాన్ని సృష్టించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, హైదరాబాద్లో గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పి మీరు హైదరాబాద్ నగరంలో అంటే ధ్వంసమైన ఇండ్లకు లేదంటే బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించినట్టు పత్రికలో చూసాం. అది కొంత అక్కడో ఇక్కడ అమలవుతున్నట్టుంది. మరి తెలంగాణ వ్యాప్తంగా అనేక పట్టణ కేంద్రాల్లో స్లమ్లో చాలా పూరి గుడిసెలు, పెంకుటిల్లు కూలిపోయినాయి, బాధితులు ఉన్నారు. అట్లాగే పల్లెల్లో కూడా చిన్న చిన్న గుడిసెలు కూలిపోయి నిరాశ్రులయ్యి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరి పల్లెల్లో పట్టణాల్లో ఎందుకు ఈరోజు ఈ ఆర్థిక సాయం ప్రభుత్వం చేయట్లేదు అంటే ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లో ఓటర్స్ను ప్రభావితం చేయడం కోసం, రేపు తిరిగి గ్రేటర్లో గెలవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ దాన్ని అమలు చేయడం, ఇక్కడ అమలు చేసేది మాకేం పోయేది లేదు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయట్లేదని ఈరోజు మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ భారీ వర్షాలకు కూలిపోయిన గుడిసెలకు కానీ అట్లాగే పంట పొలాలకు ఇతరత్ర ప్రాణ నష్టం లేదంటే ఇతర ఆస్తుల నష్టానికి అన్నిటి కూడా ప్రభుత్వం బాధ్యత వహించి ఆర్థిక సాయం అందిస్తే ఈరోజు గర్వపడతారు, ప్రజలు సంతోషిస్తారు. అట్లా కాదని చెప్పి మీరు గత ప్రభుత్వం లాగానే మొండికేస్తే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల మాదిరిగానే అనుకోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈరోజు చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక గ్రేటర్లనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇటీవల కాలంలో మనం చూసాం, భారీ వర్షాలకు కొన్ని కుంటలు తెగిపోయినాయి, అట్లాగే చెరువులు తెగిపోయినాయి. అక్కడక్కడ కల్వర్టులో అంటే కొన్ని ప్రాజెక్టులు గండ్లు పడ్డాయి. కొన్ని కేఎల్ఐ లాంటి ప్రాంతంలో అయితే మొత్తం మోటార్లు మునిగిపోయినాయి. మా పార్టీ రాష్ట్ర నాయకులు అక్కడ వెళ్ళి సందర్శించారు. ఇవన్నీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. కానీ ఈరోజు ఇక్కడ కుంటలు, చెరువులు తెగిపోతున్నాయి లేదంటే మునిగిపోతున్నాయి అంటే దీనికి ప్రధానమైన కారణం ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం భూ కబ్జాలకు పాల్పడడం ద్వారా, అంటే రూలింగ్లో ఏ పార్టీ ఉంటే ఆ నాయకులు అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నారు. మనం చూస్తే రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో హైదరాబాదుకు అరంగర్ చౌరస్తా దగ్గర కూతవేట దూరంలో ఉంటుంది. అప్ప చెరువు అనే ప్రాంతాన్ని మొత్తం ఆ కబ్జాదారులు మొత్తం కాజేశారు. 30 ఎకరాల చెరువును సుమారు 10 ఎకరాలు కూడా లేదు, అంటే 20 ఎకరాల పొలాన్ని మొత్తం కబ్జా చేశారు. ఫలితంగా ఏమైంది, భారీ వర్షాలకు మొత్తం మునిగిపోతే పక్కలున్న ఇండ్లతో పాటు ఒక కంపెనీ మునిగిపోయే పరిస్థితి వస్తే దానికి గండి కొట్టారు. అంటే కట్టకు గండి కొడితే ఏమైంది, అర్ధరాత్రి ఒక్క ఊపుతో మొత్తం కట్ట మొత్తం తెగిపోయి ఆ కింద ఉన్న ప్రాంతం అంతా కూడా రోడ్లతో పాటు ఇండ్లు మొత్తం ధ్వంసం అయిపోయి ఆ వరదలో ఒక కుటుంబం జడ్చర్ల నుంచి వచ్చి ఏదో చుట్టచూపు కానీ అక్కడ వస్తే వాళ్ళు అర్ధరాత్రి ఆ వరదలో కొట్టుకపోతే మొన్నటి వరకు ఒక శవం దొరకలేదు. అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 4 చనిపోయారు. అంటే ఇది బాధ్యత రహితం ప్రభుత్వాన్ని. అంటే ఎక్కడికక్కడ చెరువులను, కుంటలను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అట్లాగే రూలింగ్ పార్టీని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడడం ద్వారానే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరంలో కూడా, భాగ్యనగరంలో కబ్జాలకు పాల్పడడం, ఇష్టానుసారమైన లేఅవుట్లు అంటే పర్మిషన్ ఇవ్వడం, అంటే ఎక్కడ కూడా అంటే డెమోక్రటిక్గా పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే ఎవరు లంచం ఇస్తే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాడు. ఫలితంగా ఏమవుతుందంటే భారీ వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు మొత్తం నిండిపోయి స్లమ్ ఏరియాలు మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది. మన టీవీలో చూస్తే ఒక కుటుంబం ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. అంటే పిల్లాడి నిలబడితే మునిగిపోయేంత నీళ్ళు ఒక ఇంట్లోకి వచ్చినాయి. చాలామంది సుమారు నెలల తరబడి ఇబ్బందులు పడ్డారు. అంటే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, దుర్భర పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యాలే, అధికారుల నిర్లక్ష్యమే. అంటే ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం, ఎట్లా పడితే అట్లా నడుచుకోవడం వలన, ఒక సిస్టమేటిక్గా ఈ ప్రభుత్వం లేకపోవడం వల్లనే ఇట్లాంటి భారీ వర్షాలు, విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు తీవ్రమైన ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతున్నది. కాబట్టి ఈ విధానాలు
ప్రభుత్వ వైఫల్యాలే. ఇప్పుడు జరిగిన చావులకు కానీ, లేదంటే వరద నష్టానికి కానీ, లేదంటే ఇతరత్ర అతివృష్టి నష్టానికి మొత్తం ఈరోజు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం కూడా పోషిస్తున్నది. గత ప్రభుత్వాలు ఏ పద్ధతిలో అయితే అవినీతికి పాల్పడ్డారో ఈ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడుతున్నది. దాని పరిస్థితి ఈరోజు ఇలాంటి చావులు లేదంటే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రాబోయే కాలంలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు అంటే ఆ కబ్జా గురి కాకుండా, చెరువుల కబ్జాలు గురి కాకుండా, కుంటలను కబ్జాలకు గురి కాకుండా ప్రభుత్వం వాటిని కాపాడాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆస్తులు. అంటే ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తులను వ్యక్తిగతంగా కొంతమంది ఆక్రమించుకొని కబ్జాలకు పాల్పడి కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. అంటే ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నది గుడ్లపై ఎంపి. అది కాదు. ప్రభుత్వం ఎవరు కబ్జాలకు పాల్పడ్డా కఠినమైన చర్యలు తీసుకొని భూములను కాపాడితే రాబోయే కాలంలో ఈ ప్రజలకు మేలు జరుగుతుంది. అటు కాదు అని చెప్పి వేచి చూస్తే రేపు అప్ప చెరువు మొత్తం 30 ఎకరాల చెరువు 10 ఎకరాలకు వచ్చింది. 10 ఎకరాలు కూడా పోయి అక్కడ కుంట చెరువు ఉందనేది కూడా ఎవరికి అంటే తెలిసే పరిస్థితి ఉండకుండా పోతుంది. ఇలాంటి ఒక ఉదాహరణ ఆ చెరువు చెప్పిన అంటే రాష్ట్రంలో అన్ని చెరువుల పరిస్థితి ఇదే, కబ్జాలకు గురవుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమంగా కబ్జాలు చేస్తున్న కబ్జాకారుల మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ చెరువులను కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. ఫలితంగా రేపు రాబోయే కాలంలో అభివృద్ధికి ఇవే సోపానాలుగా మిగులుతాయి ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం ఆ వైపులా ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రభుత్వం ఇంకా కబ్జాకారులను మీద చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తే వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ ప్రభుత్వం మీద కొట్లాడతాం, ఉద్యమిస్తాం. కబ్జాకారుల మీద చర్యలు తీసుకునే వరకు మేము ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.